గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతిలోని భిక్ష పాఠం గురించి తెలుసుకుందాము. రాసింది కవి శ్రీనాథుడు. అయితే ఇందులో మనము చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షికలో ఉన్న పద్యం చదివి ఆ కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. ఇది సుమతి శతకంలోని పద్యం. అయితే ఇందులో కోపం గురించి చెప్పాడు. ఈ పద్యంలో శత్రువుగా దేనిని పేర్కొన్నాడు, ఎందుకు? ఈ పద్యంలో శత్రువుగా కోపాన్ని పేర్కొన్నారు. అయితే శత్రువు మనకు ఎలా నష్టం కలిగిస్తాడో, ఎలా ఇబ్బంది పెడతాడో, అలా కోపం కూడా మనకు కష్ట నష్టాలను కలిగిస్తుంది, మన దగ్గరి వాళ్ళని దూరం చేస్తుంది. శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశం ఏమిటి? శాంతి అంటే కోపం, ఈర్ష మొదలైన గుణాలు లేకుండా ఉండడం. అది మనల్ని రక్షిస్తుంది. శాంతంగా ఉంటే మనకు ఎవరితోనూ గొడవలు జరగవు. సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు? స్వర్గం అంటే దేవతల లోకం. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఏది జరిగినా మనకు ఆనందాన్నే కలిగిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న సంతోషాన్ని మనము స్వీకరించలేము. కోపం వల్ల జరిగే అనర్థాలను గురించి సంఘటనలు మీకేమైనా తెలుసా? కోపం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. మనకు కోపం వచ్చినప్పుడు దాన్ని మనము నిగ్రహించుకోలేకపోతే మన దగ్గరి వాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు దూరం అవుతారు. ఇంట్లో మనకు అన్నదమ్ములు, తల్లిదండ్రులతో కూడా మనము బాగా కోపంగా వ్యవహరించామనుకో, వాళ్ళతో కూడా మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. బాగా కలిసి ఉన్న స్నేహితులు కూడా దూరం అవుతారు. కాబట్టి కోపాన్ని నిగ్రహించుకోవాలి. పాఠం నేపథ్యం, ఉద్దేశం. వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రం, పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తి గావించి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలిన వారు భుజించేవారు. ఒక రోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం. ఆకలి ఎంత వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదని తెలియజెప్పడమే పాఠం ఉద్దేశం. వేదాలను విభజించి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించిన వాడు, అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని అయిన వేదవ్యాసుడు తన శిష్యులతో, అంటే 10,000 మంది శిష్యులు ఉండేవారు ఆయన దగ్గర. ఆనాడు క్షత్రియులు, బ్రాహ్మణులు మొదలైన వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి గురువుల దగ్గరికి, ఆశ్రమానికి వెళ్ళేవారు. ఈ విధంగా మన దగ్గర ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నట్టుగా పాఠశాలలు ఉండేవి కావు. ఆశ్రమంలో గురువు దగ్గరే, గురువు ఎలా చెప్తే అలా గురువు చెప్పినవి నేర్చుకోవాలి. భిక్షాటన అనేది తప్పనిసరిగా చేయాలి, అహంకారాన్ని జయించాలి అనే ఉద్దేశంతో. అయితే వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కాశీనగరంలో కొన్నాళ్ళు, కాశీనగరం పక్కగా ఉన్న అడవులలో వాళ్ళు ఆశ్రమాలను నిర్మించుకొని ఉంటారు. అలా ఉన్నాడు. అయితే తాను తన శిష్యులు ప్రతిరోజు మధ్యాహ్నం వేళ భిక్షాటనకు వెళ్ళేవాళ్ళు. మధ్యాహ్నం అంటే ఒక 10-11 గంటల సమయంలో అలా వెళ్ళి సేకరించిన భిక్షను మొత్తం ఒక దగ్గర పెట్టి అందులో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలింది అందరూ తలా కొంత తినేవాళ్ళు. మళ్ళీ రేపు మధ్యాహ్నం భోజనం, అంటే రోజు ఒకటే పూట భోజనం చేసేవాళ్ళు. అయితే ఒకసారి కాశీలో ఉన్న విశ్వనాథుడు, ఈశ్వరుడు ఒక వ్యాసుడిని పరీక్షించాలని అనుకున్నాడు. విశ్వనాథుడు వ్యాసుడిని పరీక్షించిన సమయంలో జరిగిన సన్నివేశాలే ఈ రోజు మనం చెప్పుకోబోయే పాఠం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం వర్ణన ప్రధానమైనది. ఇది శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన కాశీఖండం సప్తమ ఆశ్వాసంలోనిది, అంటే 7వ భాగంలోనిది. ఇది కావ్యం. కావ్యాలలో వర్ణనలు ఎక్కువగా ఉంటాయి. ఇది రాసిన వారు శ్రీనాథ కవి సార్వభౌముడు. కవి పరిచయం. ఈయన కాలం 1380-1470. తెలుగు సాహిత్యంలో చాలా పేరెనిక గన్నవాడు శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును
తన వాదనా పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని పొందాడు. కవి సార్వభౌమ బిరుదును కూడా పొందాడు. ఈయన రాసిన పుస్తకాలు కావ్యాలు చాలా ఉన్నాయి. మరుతరాజ్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడావిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్ర మొదలైనవన్నీ శ్రీనాథుని రచనలు. చమత్కారానికి లోకాన్ని పరిశీలించి తన రస హృదయాన్ని చాటే విధంగా ఈయన చాటువులు ఉండేవి. ఉద్దండలీల, ఉభయవాక్ ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని ఆయనే చెప్పుకున్నాడు. విద్యార్థులకు సూచనలు: పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదవండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి. పాఠం చదివి అర్థం కాని పదాల కింద గీత గీసి ఆ పదాలకు పుస్తకం చివర ఇచ్చిన పద విజ్ఞానం నుండి అర్థాలను సేకరించి రాయండి. ప్రవేశిక: ఈనాడు భిక్ష అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు జ్ఞాన భిక్ష పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు. బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైన భిక్షాటనంతో విద్యార్థి జీవనం గడిపేవాళ్ళు. భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది ఒక మహాపుణ్యకార్యంగా భావించి తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి పూజించి భిక్ష సమర్పించేవాళ్ళు. భిక్షా ధర్మంతో చరించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన అనుభవాలేమిటో ఈ పాఠం చదివి తెలుసుకుందాం. భిక్ష అనే మాట ఈ రోజు అడుక్కొని తినడం లాగా ఉంది, కానీ పూర్వం భిక్ష చాలా గొప్పది. ఎందుకంటే ఒకరి ఇంటికి వెళ్ళి అడుక్కోవడం అనేది మన అహంభావాన్ని జయించడం. ఆది భిక్షువు అంటారు ఈశ్వరుణ్ణి. అలా వేదవ్యాసుడు ఇంకా గురువులు చాలా మంది ఆనాటి కాలంలో భిక్ష తీసుకోవడం సాధారణంగా ఉండేది. భిక్ష విద్యార్థులు గురువు ఆశ్రమాలలో ఉన్నప్పుడు భిక్షాటన అనేది వాళ్ళకు తప్పనిసరిగా ఉండేది. అయితే గృహస్థులు భిక్ష ఇచ్చే వాళ్ళు కూడా దాన్ని ఒక పుణ్య కార్యంగా భావించే వాళ్ళే తప్పితే ఒక నీచ కార్యంగా భావించలేదు. వాళ్ళు వేడి వేడి భోజన పదార్థాలు వండి వాళ్లకు భిక్షగా సమర్పించే వాళ్ళు. అది ఒక పుణ్య కార్యంగా భావించి ఆ వచ్చిన భిక్ష అర్థి, ఆ భిక్షను అడుక్కోవడానికి వచ్చిన ఆ వ్యక్తికి చక్కగా పూజించి తాము వండిన పదార్థాలు భిక్షగా ఇచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు ఆ కాశీనగరంలో వ్యాసుడు ఎదుర్కొన్న సన్నివేశాలను మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. నెట్టుకొని కాయ బీరెండ పట్ట పగలు తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండా కాశికావి ప్రగృహవాటికల నొనర్చు నకిల విద్యాగురుండు భిక్షాటనంబు. అఖిల విద్యాగురుండు, అఖిల సమస్తమైన విద్యలకు గురువు అయిన వేదవ్యాసుడు తాను శిష్యులు పట్టపగలు అంటే పట్టపగలు సమయంలో బీరెండ తీక్షణమైన ఎండ నెట్టుకొని అతిశయించి కాయుచుండగా కాశీనగరం నందలి విప్రగృహ బ్రాహ్మణ గృహాలకు సంబంధించిన వాటికలన్ వీధుల యందు ఇల్లిల్లు ప్రతి ఇంటిని తప్పకుండా విడవకుండా భిక్షాటనంబు భిక్ష కొరకైన సంచారాన్ని వనర్చు చేస్తున్నాడు. సమస్త విద్యలకు గురువైన వేదవ్యాస మహర్షి శిష్యులతో కలిసి పట్టపగలు పెరిగిన తీక్షణమైన ఎండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధులలో భిక్ష కోసం ఏ ఇల్లు వదిలిపెట్టకుండా ప్రతి ఇంటికి వెళ్తాడు. వండు చున్నారమను నొక్క వనజనేత్ర తిరిగి రమ్మను నొక్క లేదీగెబోడి దేవ కార్యంబు నేడను తెరవ యోర్తు ద్వాకవాటంబు తెరవదువనితయొకతే అని చెప్తున్నాడంటే ఆ వీధిలో వీళ్ళు ఏ ఇండ్లకైతే వెళ్ళారో అక్కడ వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది అనేది చెప్తున్నాడు కవి. ఒక్క వనజనేత్ర, ఒక పద్మాక్షి, పద్మముల వంటి నేత్రములు కలది, చక్కని అందమైన కన్నులు కలది, వండుచున్నారు, వంట చేస్తున్నాము అన్నది. ఒక ఆమె లేదీగ బొడి, లేత తీగ వంటి శరీరం కల స్త్రీ తిరిగి మరల రమ్మని అన్నది. తెరవయోర్తు, తెరవ స్త్రీ, ఓర్తు ఒక ఆమె, ఒక స్త్రీ, నేడు ఈ రోజు మా ఇంటిలో దేవకార్యం, దేవతల పూజ ఉన్నది అన్నది. అంటే పితృదేవతల కార్యం, పితృదేవతలకు పెట్టకుండా భిక్ష వేయకూడదు. వనిత ఒకతే, ఒక ఇల్లాలు ద్వారం యొక్క కవాటము తలుపును కూడా తెరవనే లేదు. ఒక ఇల్లాలు వండుతున్నామన్నది, ఒక స్త్రీ ఏమో మళ్ళీ రమ్మన్నది, ఇంకొక ఇల్లాలు ఈరోజు మా ఇంట్లో దేవకార్యం ఉన్నది కాబట్టి నేను భిక్ష వేయలేను అన్నది, మరి ఒక ఇల్లాలైతే ద్వారబంధం తలుపులే తెరవలేదు. ఆ విధంగా
జరుగుతుంది. ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలు 4 మృగ్గు కర్ర పెట్టి యతిది నచ్చో నిల్పి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున నన్నంబు మీద నెయ్యి అభిగరించి ఫలపాయసాపూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమ బెట్టుదురు మాధుకర భిక్ష భిక్షుకులకు కంకణంబులతో సూడిగములు రాయ కమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశీ అన్నపూర్ణ భవాని కట్టనుగు చెలులు అని కవి చెప్తున్నాడు. మామూలుగా భిక్ష ఎలా వేస్తారో చెప్తున్నాడు. ముంగిటన్ ఇంటి ముందు భాగంలో గోమయంబునన్ ఆవు పేడతో గోముఖము తీర్చి అలికి కడలు అంచులందు నాలుగు వైపులా కూడా మృగ్గు కర్ర పెట్టి ముగ్గు వేస్తారు. వచ్చిన అతిథిని ఆ రంగవల్లి మధ్యలో అచ్చోన్ ఆ చోట నిలిపి అర్ఘ్యపాద్యములు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి పుష్ప పువ్వులతో గంధములతో పూజ చేసి పూజించి ప్రక్షాళితంబైన మంచిగా కడగబడిన శుభ్రంగా ఉన్న పసిడి చట్టువమునన్ బంగారు గరిటతో బంగారు పల్లెంలో అన్నంబు మీద అన్నము పైన నెయ్యి నేతిని అభిగరించి కొంచెం వేసి ఫల పండ్లు పాయసం పరమాన్నం ఆపూప పిండి వంటలు మొదలైన బహు అనేకములైన పదార్థాలతో భక్తి పూజ్యభావము చేత విశ్వాసం నమ్మకం యొక్క తాత్పర్య భావముతో గరిమన్ పెంపుతో కమ్రకరములన్ ఇంపైన చేతులతో కంకణంబులతో ఆ చేతుల యందు ముత్యాలు పగడాలు మొదలైన వాణిని గుచ్చి కట్టుకున్న దారంతో చేతి దారంతో సూడిగములు గాజులు రాయన్ ఒరిసి కొనుచుండగా కాశీ నగరమందు అన్నపూర్ణ అనే పేరు గల భవుని యొక్క భార్య అయిన పార్వతి దేవి యొక్క కట్టనుగు మిక్కిలి ఇష్టమైన చెలికత్తలైన స్నేహితురాండ్లైన బ్రాహ్మణ స్త్రీలు భిక్షుకులకు వచ్చిన భిక్ష అడిగే వారికి మాధుకర భిక్షను తేనెతో పోల్చదగిన మంచి కమ్మనైన భోజనాన్ని పెడతారు. వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 అంచులు కలిసే విధంగా ముగ్గు పెట్టి ఆ ముగ్గులో వచ్చిన అతిథిని నిలబెట్టి అతనికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి గంధము పూలతో పూజ చేసి కడిగిన బంగారు పల్లెంలో అన్నము పెట్టి ఆవు నేతిని పైన చల్లేవాళ్ళు. పండ్లు పరమాన్నము పలు రకాల పిండి వంటలు వాళ్ళ ఇంట్లో ఏవి చేస్తే అవి భక్తి విశ్వాసాలతో ఆ వచ్చిన భిక్షార్థికి భిక్షను సమర్పించేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో కంకణాలు గాజులు కనిపిస్తూ ఉండగా ఎంతో అందమైన చేతులతో ఆ భిక్షుకులకు భిక్షను ఇచ్చేవాళ్ళు. ఆ పరమ పురంధ్రుల యందే పుణ్యాంగనయు భిక్ష ఇడదయ్యే ఘట రేపాడి మేలు కనియే నే పాపాత్ముని ముఖంబు వీక్షించితునో అని వ్యాసుడు అనుకుంటున్నాడు. ఆ పరమ పురంధ్రులు అటువంటి పరమ ముఖ్యమైన పురంధ్రుల యందు ఆ కుటుంబంలో మగడు పిల్లలు కలగ స్త్రీని పురంధ్రి అంటారు. ఏ పుణ్యాంగనయున్ ఏ పుణ్యవతి కూడా భిక్షాన్నమును ఈడదయ్యన్ పెట్టదాయ కట అయ్యో నేను రేపాడి తెల్లవారుజామున్నే మేలుకొని నిద్రలేచి ఎటువంటి పాపాత్ముని ముఖాన్ని వీక్షించి చూశానో అనుకుంటున్నాడు. అంటే ఈరోజు అట్లాంటి ఎంతో పతివ్రతలైన పురంధ్రులున్న ఆ బ్రాహ్మణ వీధిలో ఆ స్త్రీలు ఎవరు నాకు భిక్ష పెట్టడానికి రాలేదు, ఈ రోజు నేను లేచి ఏ పాపాత్ముని ముఖం చూశానో అని వ్యాసుడు అనుకుంటున్నాడు. ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి ఎస్తమించుచునున్నవాడ హిమబానుడెల్లి పారణకైన లేదెట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరములా. అయితే వ్యాసుడు అనుకుంటున్నాడు ఏమని, ఉడిగి భిక్ష కోసం తిరగడం ఇంకా మానేస్తా, అంటే ఈ రోజుకి మడిగి అణిగియుండి నేడు ఈ రోజు ఉపవసింతుముగాక ఉపవాసం ఉంటాము. అహిమబానుడు వేడి కిరణములు గలవాడైన సూర్యుడు హిమమును కరిగించేవాడైన సూర్యుడు అస్తమిస్తున్నాడు ఎల్లి రేపు మనకు బ్రాహ్మణ మందిరములను బ్రాహ్మణ గృహాలలో మధుకరమైన భిక్ష పారణకైనా ఉపవాసం ఉండి మరునాడు చేసే భోజనానికైనా లేదెట్లు లేకుండా ఎలా ఉంటుంది అంటే ఈ రోజు దొరకలేదు భిక్ష, రేపు దొరుకుతుందేమో, ఇంకా భిక్ష కోసం తిరగడం ఆపేసి ఇంకా ఆశ్రమానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే హిమమును కరిగించే సూర్య భగవానుడు అస్తమించబోతున్నాడు. కాబట్టి ఈ రోజుకి ఇది
సమాప్తం చేసి ఆశ్రమానికి వెళ్ళి రేపు వద్దాము, రేపైనా మనకు బ్రాహ్మణ మందిరాలలో పారణకు భిక్ష దొరికితే బాగుంటుంది, దొరకకపోదులే, ఎందుకంటే ఈ రోజు అంటే పెట్టలేదు, ఏవో రకరకాల కారణాల వల్ల, రేపు ఖచ్చితంగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో వ్యాసుడు మనసులో అనుకుంటున్నాడు. అని ఆ రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్న కాలంబున శిష్యులుండాను వేరు వేరు విప్ర భవన వాటికల భిక్షాటనంబునర్పంబోయి తొలునాటి అట్ల ముక్కంటి మాయనే మత్స్య కంటియు వంటకంబు బెట్టకున్న కటకటంబడి భిక్షాపాత్రంబు నట్టనడు వీధిం బగుల వైచి కోపావేశంబున. వ్యాసునికి మరుసటి రోజు కూడా భిక్ష దొరకకపోయేవారికి కోపం వచ్చింది. ఎలా వచ్చిందో చూద్దాం అని అట్లా చెప్పి ఆ రాత్రి ఎలాగో గడిపారు. ఇంకా ఆ రోజు భోజనం ఏం లేదు వ్యాసుడికి, అతని 10,000 మంది శిష్యులకు కూడా. మరుసటి రోజు మధ్యాహ్న కాలంలో శిష్యులు తాను కూడా వేరు వేరు విడివిడిగా వేద వ్యాసుడు విప్రభవన బ్రాహ్మణ మందిరములున్న వాటికలలో వీధులలో భిక్ష కోసం బయలుదేరారు. వనర్పన్ చేయబోయి తొలినాటి అట్లే ముందు రోజులాగానే ముక్కంటి మాయన్ శివుడు పరీక్షించుదామనుకున్నాడు కదా వ్యాసుణ్ణి. ఆయన మాయ చేత ఏ మత్స్య కంటిను, ఏ చేప కన్నుల వంటి చక్కని నేత్రములు కల స్త్రీ కూడా వంటకము అన్నము పెట్టకపోగా కటకటంబడి బాధపడి భిక్షాపాత్రంబు తాను భిక్ష స్వీకరించే పాత్రను వీధి నట్టనడుమ మధ్యలో పగుల కొట్టి కోపావేశంబునను కోపం యొక్క ఆవేశంతో అని వేదవ్యాసుడు తన శిష్యులతో ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాడు. మరుసటి రోజు మధ్యాహ్న సమయానికి శిష్యులు తాను బ్రాహ్మణ వాటికలలో వేరు వేరు ఇండ్ల దగ్గరికి యాచనకు వెళ్లారు. కానీ విశ్వేశ్వరుడి మాయ వల్ల ఆ రోజు కూడా ఏ బ్రాహ్మణ స్త్రీ కూడా భిక్ష వేయలేదు. చాలా కోపం వచ్చింది వ్యాసుడికి. కోపంతో తన భిక్ష తీసుకునే పాత్రను నడి వీధిలో ముక్కలయ్యేటట్టుగా పగలగొట్టి కోపం ఆవేశం దిగక ఆ కాశీ నగరాన్ని ఎలా శపించబోయాడో చూద్దాం. ధనము లేకుండెదరు 3 తరములందు 3 తరముల జడుగాక మోక్షలక్ష్మి విద్యయును 3 తరముల విడల వలయు పంచజనులకు కాశికా పట్టణమున అని శపించబోతున్నాడు. కాశీ పట్టణమునందు పంచజనులకు మనుషులకు పంచభూతములచే పుట్టువారు 3 తరాల దాకా మోక్షలక్ష్మి కైవల్యము చెడిపోవుగాక 3 తరాల పాటు విద్య కూడా విడల వలయం లేకుండా పోవాలి. 3 తరములందును 3 తరాల పాటు ధనము కూడా లేకుండా పోవాలి అని శపించబోతున్నాడు. కాశీ వాసులకు ముదిరిన ధనమదం దిగిపోయే వరకు, అంటే ఈ బ్రాహ్మణులకు ఈ వేదవ్యాసునికి శిష్యులకు భిక్ష పెట్టకపోయే వరకు ఆయనకు ఆ కోపంతో, అంటే ఆకలి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది, కోపాన్ని తీసుకొస్తుంది. ఆ విచక్షణ లోపించి వ్యాస మహర్షి ఆ కాశికా నగరాన్ని ఏమని శపించబోయాడు? 3 తరాల దాకా మోక్షము విద్య ధనము ఏది లేకుండా పోతది అని అనబోతున్నాడు. ఆ సమయంలో అని పారాశర్యుండు క్షుత్ పిపాస పరవశుండై శపింపదలంచు నవసరంబున నొక్క విప్రభవనంబు వాకిటం పార్వతి ప్రాకృత వేషంబున అని ఈ విధంగా పరాశరుని కుమారుడైన వేదవ్యాసుడు క్షుత్ ఆకలితోనూ పిపాస దప్పికతోనూ పరాధీనుడై లొంగిపోయాడు. ఆకలికి దప్పికకు శపించడానికి తలంచు ఊహించే అవసరంబున ఆ సమయంలో ఒక్క విప్రభవనంబు బ్రాహ్మణ మందిరము యొక్క వాకిలి యందు పార్వతీదేవి ప్రాకృత వేషంబున సామాన్య స్త్రీ వేషంలో ఆకలి దప్పులతో బాధపడుతున్న వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలనే ఆలోచిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ భవనం ముందు పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో నిలబడి వేదవ్యాసుని ఈ విధంగా పలకరించింది. మనము దీక్ష పాఠం మొదటి భాగం ఈ విధంగా పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలో మనము మిగతా పాఠాన్ని చెప్పుకున్నాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.